నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జిల్లాలో సిమెంట్ కంపెనీలతో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. గతంలో ఫ్లై యాష్ కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆది మధ్య పెద్ద వివాదమే సాగింది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆదినారాయణ రెడ్డి సిమెంట్ కంపెనీలపైన జులుం ప్రదర్శించడం సంచలనంగా మారింది. ఈ వరుస వ్యవహారాలు కూటమి ప్రభుత్వానికి సమస్యగా మారుతున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలిపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా సిమెంట్ కంపెనీలపైన జులుం ప్రదర్శించడం సంచలనంగా మారింది. వాటికి అవసరమైన ముడి సరుకు సరఫరా, రవాణాతో పాటు అక్కడ ఉత్పత్తి అయిన సిమెంట్కు సంబంధించిన రవాణా కాంట్రాక్టులు అన్నీ తనకే ఇవ్వాలి అని ఆది డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికే సిమెంట్ యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులను ఆయన అనుచరులకే ఇచ్చినా అవి సరిపోవు అని మొత్తం తమకే కావాలి అంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అది కుదరదన్నందుకు ఆ పరిశ్రమలకు ముడి సరుకు రవాణా జరగకుండా ఆపేశారు. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోగా నేటి నుంచి మరో ప్లాంట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని చిలమకూరు, ఎర్రగుంట్లలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లకు అవసరమైన ముడి సరుకు సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లై యాష్ రవాణా చేసే లారీలను ఆపేశారు. ఫ్లై యాష్ రవాణా చేయొద్దు అంటూ అక్కడి సిఐ లారీల యజమానులకు హుకుం జారీ చేయడంతో సరఫరా నిలిచిపోయింది. సిమెంట్ పరిశ్రమకు సున్నపు రాయిని రవాణా చేస్తూ ఉంటారు. ఈ లారీలను కూడా ఆపేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన అనుచరులను రంగంలోకి దింపడంతో పరిశ్రమలోకి సున్నపు రాయి తీసుకువెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలను ఆపేశారు. వారంతా అక్కడే చెట్ల కింద ఉండి లారీలు వెళ్లకుండా పహారా కాస్తున్నారు. ఇదే పరిస్థితి గత 5 రోజులుగా కొనసాగుతోంది. ఫ్లై యాష్ సన్నపురాయి సరఫరా ఆగిపోవడంతో చిలమకూరు ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎర్రగుంట ప్లాంట్లో ప్రస్తుతానికి ఉన్న ముడి సరుకుతో సిమెంట్ ఉత్పత్తి జరిగింది. ఫ్లై యాష్ రవాణా, జిప్సం తీసుకురావడం తదితర కాంట్రాక్టులన్నీ తమ వారికే కట్టబెట్టాలి అని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాల సమయంలో సీఎం చంద్రబాబు మందలించారు. వివాదాలకు దూరంగా ఉండాలి అని సూచించారు. అయినా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి జులుం పైన జరుగుతున్న ప్రచారం కూటమికి సమస్యగా మారుతోంది.